హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు నన్ను ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు నిఖిల్ అండ్ మీరు చూస్తున్నారు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్. సో మొన్న నేను అజయ్ బ్రో కలిపి ఒక ఛాలెంజ్ లాగా చేసాం, మీరు చూసారు అది. సో మరి నేను అజయ్ బ్రో చేసాం, మరి రాంబాబు బ్రో కూడా జాయిన్ అయ్యారు. రాంబాబు బ్రోని అలా వదిలేస్తే బాగోదు కదా. సో అందుకని ఈరోజు మళ్ళీ రాంబాబు బ్రోతో కలిపి నేను అజయ్ బ్రో ఇప్పుడు మీరు ఒక ఛాలెంజ్ ఇవ్వండి బ్రో. ఒక 2 స్టోర్స్ ఉన్నాయి ఇక్కడ మనకి బడ్జెట్ ఫ్రెండ్లీగా, ఒకటి మ్యాక్స్ ఒకటి ఈజీ బై. సో మనం రెండింటికి వెళ్దాం. ఒక చోట బ్రో సెలెక్ట్ చేస్తారు, ఒక చోట నేను సెలెక్ట్ చేస్తా. సూపర్ ఐడియా. అవుట్ఫిట్ ఓకేనా? ఇప్పుడు మీలా రెడీ అవ్వాలని ఉంది లేరింగ్ తో. మరి లేరింగ్ చేయాల్సింది కదా, మీరు షర్ట్ ప్యాంట్ ఇప్పుడు సజెస్ట్ చేయాలి నాకు. ఆ కలర్ ఇప్పుడు మీకు లేరింగ్ అవుట్ఫిట్ సెలెక్ట్ చేస్తాను. అయితే కాస్ట్ కూడా మనలో కలిసిపోయేలాగా అంతే, మన ముగ్గురం ఒకే వైబ్ లో ఉండాలి అప్పుడు. అంతే. యా, మీ సన్ గ్లాసెస్ ఎక్కడ ఉన్నాయి? కార్లో ఉన్నాయి కదా. యా, పెట్టుకుంటే కొంచెం ముగ్గురం ఒక వైబ్ లోనే ఉంటాము. పర్లేదులే, నా సబ్స్క్రైబర్స్ కి తెలుసు. సో ఇప్పుడు ఫస్ట్ అయితే ఎక్కడికి వెళ్దాం బ్రో? మరి అది మీరు డిసైడ్ చేయాలి. ఫస్ట్ మ్యాక్స్కి వెళ్దాం. మ్యాక్స్కి వెళ్ళిపోదాం, పార్కింగ్ ఈజీగా ఉంటుంది మనకి అక్కడ. మ్యాక్స్కి వెళ్దాం ఫస్ట్. మ్యాక్స్కి. సో కరెంట్లీ ఇప్పుడు మేమేం ఆలోచించుకుని ఏమనుకుంటున్నామంటే, మనకి భీమవరంలో నాకు ఇష్టమైంది మ్యాక్స్ అనమాట. ఫస్ట్ థింగ్ ఇప్పుడు నేను వేసుకుంది మేడం మ్యాక్స్ లోంచే. మాక్సిమం మ్యాక్స్ అందరిదే మ్యాక్స్ ఫేవరెట్. సో నెక్స్ట్ వన్ వచ్చి ఈజీ బై అనమాట. అది చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ ఉంటుంది మనకి. సో ఈజీ బైలో ఒక అవుట్ఫిట్, మ్యాక్స్ లో ఒక అవుట్ఫిట్ తీసుకుందాం అనుకున్నాం. ఓకే బ్రో, మరి మీరు ఈజీ బైలో తీస్తారా మ్యాక్స్ లో తీస్తారా? నాకైతే మ్యాక్స్ లో తీయాలనిపిస్తుంది. ఓకే, మీరు మ్యాక్స్ అయితే నేను ఈజీ బైకి వెళ్ళిపోతాను. ఓకే, అమ్మ బ్రో బడ్జెట్ లో అడిగారు, కానీ బ్రో బడ్జెట్ అంతా చెప్పలేదు మీరు. సో మేము బడ్జెట్ అనుకున్నాం. మీరే బడ్జెట్ ప్రిపేర్ చేసండి అయితే. నేను ఓకే, మీరు షర్ట్ ప్యాంట్ వేసి క్యాజువల్ గానే ఉంటున్నారు, కానీ మా స్టైల్లో కన్నాం కాబట్టి లేరింగ్ చేస్తాం మీతో. ఓకే, డెఫినెట్ గా లేరింగ్ తో కలిపి అప్రోక్స్ నేను ఒక 2800 రూపీస్లో షర్ట్, టీ షర్ట్, ప్యాంట్. ఇంట్రెస్టింగ్. మ్యాక్స్ లో. ఓకే ఓకే. మరి మీరు అక్కడ తక్కువ ఉండాను కాబట్టి కాస్ట్లు, సో నేను ఒక 2,500 తగ్గొట్టేస్తాను. లేరింగ్ తో కలిపి 2,500 తగ్గొట్టేస్తాను. ఒక బేసిక్ టీ షర్ట్ పైన జాకెట్ మాత్రం కొంచెం మంచిది ఇస్తాను, ఒక ప్యాంట్. ఓకే, సెక్సీ సరిపోద్దు బ్రో. అలాగా యాక్చువల్లీ ఆఫ్లైన్ కాబట్టి కొంచెం ఎక్కువ రేట్. ఆన్లైన్ అంటే ఇంకా మనకి తగ్గును కదా. ఇంకా ఆన్లైన్ ఆఫ్లైన్ ఇది ఛాలెంజ్ ఒక టాస్క్ లాంటిది కాబట్టి ఆన్లైన్ త్రూ వెళ్ళాం మనం. ఆఫ్లైన్ మ్యాక్స్ లో కలుద్దాం. సో కరెంట్లీ ఇప్పుడు మనం మ్యాక్స్ దగ్గర ఉన్నాం అనమాట. వేడి మాత్రం మామూలుగా లేదు అసలు చెప్పాలంటే. అండ్ మ్యాక్స్ పైన అనమాట నా జిమ్. రోజు స్టోరీస్ పెడుతున్నాను, మీరు చూసుంటే జిమ్ స్టోరీస్. అది మ్యాక్స్ పైన అనమాట. సో ఇప్పుడు లోపలికి వెళ్ళి మన ఛాలెంజ్ ఏంటి, అసలు ఎలాంటి అవుట్ఫిట్స్ తీసుకుందాం అనేది మాట్లాడదాం. ప్యాంట్కి ఎంత అనుకుంటున్నాను? నేనేమి ఎంత అనుకోలేదు. మీరు 5,000 పెట్టి ఫ్యాంట్ తీసినా నేను తీసుకుంటాను, కానీ మీ పేరు చెప్తాను నేను 200%. ఈ వల్ల ప్యాంట్ వచ్చింది నా కొడుకు. అండ్ ప్రెసెంట్ టైము 11:50 అయింది. 11:50 అయింది. హాఫ్ అన్ అవర్ మోర్ దెన్ అని వస్తుంది. ఓకే, ఇప్పుడు మనకి ఏదో ఒక ఎలిమెంట్ ఒక్కసారి వచ్చిందంటే ఇంకా అవుట్ఫిట్ మొత్తం సెట్ అయిపోద్ది. అంటే మెయిన్ ఐడియా రావాలి కదా. ఇప్పుడు ఈ ప్యాంట్ని బేస్ చేసుకుని మనం మొత్తం తీసేచ్చేది ఒకటి. సో మీ బడ్జెట్లో మీకు కూడా కంఫర్టబుల్గా ఉండేలా ఏ బాగుంటాయని చూస్తున్నా. నిఖిల్ బ్రో ఏంటేం దొరకట్లేదా? నేను 10 minutes అయిపోయింది, అందుకే నా బాధ. ఛాలెంజ్ అంటే ఛాలెంజ్ మరి 280. అదే అందుకే రావుతుంది. షర్ట్ ప్రైస్ ఎంత ఉంది? అది 1500. ఓకే, ఫ్యాన్ మార్చుతారు ఇప్పుడు. ఓకే డన్, బాగానే ఉంటుంది. 28 కదా మీ సైజ్? 30, 34, 36 ఉన్నాయి ఇక్కడ. నిఖిల్ బ్రో 20 minutes కష్టపడి ఒక కార్గో ఒకటి, జాగర్ ఒకటి, జాకెట్ ఇది ఒకటి. దీని పేరు కూడా ఐడియా లేదు, మీ వాళ్ళు వేసుకుంటున్నాను. ఒక టీ షర్ట్ ఒకటి. నేను ట్రయల్ రూమ్ కి వెళ్తున్నాను, మీరు చూద్దరు కానీ ఎలా ఉందో. అంటే ప్రైస్ కూడా చెప్తాను, ప్రైస్ డీటెయిల్స్ కూడా చెప్దాం, వేసుకున్నాక చెప్దాం. ఎగ్జాక్ట్ వచ్చింది ప్రైస్ వర్త కదా మీరు చెప్తారు కానీ నేను ట్రై చేసి వస్తా. ఎలా ఉంది బ్రో? నాకైతే టాప్ వేర్ అయితే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కడ మిస్టేక్ అనిపించిందంటే, రెండు బాగానే ఉన్నాయి. ఒకసారి క్లోజ్అప్ లో చూడండి, కలర్ కాంబినేషన్ ఇదంతా ఓకే, చాలా బాగుంది. బట్ ఈ ప్యాంట్ కి సెట్ అవ్వలేదేమో అనిపిస్తుంది నాకు ఓవరాల్ గా చూస్తే. యా, అండ్ నేను గమనించిన మెయిన్ థింగ్ ఏంటంటే, ఇక్కడ ప్రింట్ చూసారా, గ్రీన్ బీచ్ వైట్ ఉంది. ఈ గ్రీన్ మనం లోపలేసాం. బీచ్ కలర్ ప్యాంట్ వేస్తే బాగుంటుందేమో అనుకున్నా, మీరేమంటారు? ట్రై చేద్దాం ఒకసారి. ట్రై చేద్దామా? ఇది మాన్యువల్ గా సింగిల్ గా చూస్తే ఒకలా ఉంది, వేసుకొని చూస్తే ఇంకొకలాగా అనిపిస్తుంది. మేబీ అవుట్ఫిట్ తో బ్లెండ్ అవ్వచ్చేమో అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి, ఇది ట్రై చేద్దాం అయితే. సో చూసాం కింద ప్యాంట్ మార్చి చూసాము, ఒక కాకి కలర్ ప్యాంట్ వేసాం అనమాట. ఎందుకంటే ఇక్కడ డీటెయిలింగ్ ఉందని చెప్పి కాకి కలర్ ప్యాంట్ తీసుకొచ్చా. బట్ అంత బాగా వేస్తే
సో నాకేమనిపిస్తుంది అంటే ఫస్ట్ వేసిందే బాగుంది అనిపించింది. అంటే నాకు కూడా అదే అనిపించింది. నియర్లీ ఒక 4-5 ప్యాంట్స్ చూసాం. అవును పాపం బ్రో ఒక 3-4 ట్రైల్ వేసుకున్నారు ఇప్పటికి వచ్చి. సో టైం అంతా ఇక్కడ అయిపోతుంది. సో వీ కెన్ గో విత్ దట్. గ్రే ప్యాంట్తో వెళ్ళిపోవచ్చు మనం, ప్రాబ్లం లేదు. అంటే టాప్ వరకు బాగుంది, కింద బాటమ్ అది కొంచెం అనిపించింది, పాయింట్ అలా పక్కెళ్ళిందా అనిపించింది, ఫ్లో మిస్ అయిందా అనిపించింది. బట్ ఇక్కడ ఎన్ని చూసాక ఇంకా దొరకలేదంటే కళ్ళు మూసుకొని వెళ్ళిపోతుంది. బట్ ఈ టాప్ మాత్రం బాగా సెట్ చేశారు. ఇది టాప్ అంటే అది మన క్యామ్లో చూసేదానికంటే దీంట్లో ఇంకా చాలా బాగుంది. ఇందులో నాకు కూడా నచ్చింది. ఫస్ట్ టైం కదా నేను కూడా ఇలా లేయర్ అది ఎక్కువ చేయడం ఎక్కువ చాలా బాగుంది. సో ఇప్పుడు ఇంకా ఇది తీసుకుందాం అనుకుంటున్నాం, ఆ గ్రే ప్యాంట్ తీసుకుందాం అనుకుంటున్నాం. దీని ప్రైస్ వచ్చి 1300 రూపీస్. షాకెట్ టీషర్ట్ వచ్చి 200 రూపీస్ అండ్ ఆ ప్యాంట్ వచ్చి 1300 రూపీస్. ప్యాంట్ షర్ట్ 2600, టీషర్ట్ 200, 2800. కరెక్ట్గా సెట్ చేశారు. సూపర్. అనుకున్న బడ్జెట్ అయింది. ఇప్పుడు మీరు సాటిస్ఫై అయ్యారు కదా? మీకు భయంగా ఉండదు, కరెక్ట్గా సెట్ అవుతలేదు. సాటిస్ఫై అయ్యారు లేదా? సాటిస్ఫై అయ్యాను, బట్ స్నేకర్స్ తో కలిపి చెప్పాం మనం 2800. అవునా? చెప్పండి సార్. 2800 రూపీస్లో షర్ట్, టీషర్ట్, ప్యాంట్. ఇంట్రెస్టింగ్. మ్యాక్స్ లో. ఓకే ఓకే. మొత్తానికి కష్టపడి రాంబాబుకి అవుట్ఫిట్ అయితే సెలెక్ట్ చేస్తాను అనమాట. నేను చెప్పిన ప్రైస్కి రూపాయి కూడా ఎక్కువ వెళ్ళలేదు. 2800 అన్నాను, అందులో అవుట్ఫిట్ అయిపోయింది. గిఫ్ట్ వాచెస్ కూడా ఇచ్చారు, 500 రూపీస్ ఆఫ్ అంట. సో నాకైతే టైం చాలా ఎక్కువ పట్టింది, ఎందుకంటే ఒక్కొక్కసారి సాటిస్ఫై అవ్వలేదు నేను అంతా. సో మన సాటిస్ఫాక్షన్ లేకుండా మన రాంబాబుని సాటిస్ఫై చేయలేం కదా, అందుకని టైం ఎక్కువ పట్టింది. అండ్ ఇప్పుడైతే మన ట్రెండీ టర్న్అవుట్ అజయ్ బ్రో ఛాన్స్ అనమాట. బ్రో మరి మీకు టైం చాలా తక్కువ ఉంది, నేను చాలా లేట్ చేస్తాను నిజం చెప్పాలంటే. యా, ట్రెండీ టర్న్అవుట్స్ బ్రో ఛానల్లోకి వెళ్ళి చూడండి. నో టెన్షన్, టేక్ యూ ఓన్ టైం. మనకు కావాలంటే లంచ్ చేసి మళ్ళీ వద్దాం కూడా. అవుట్ఫిట్ మాత్రం బాగుండదు. యా, మళ్ళీ ఇందాకట్లాగే కారు మొత్తం హీట్ ఎక్కేసింది అనమాట. డోర్స్ అన్ని ఓపెన్ చేసి పెట్టారు ఇలాగా. రాంబాబు బ్రో ఫుల్ హీట్ ఎక్కింది. మరి ఇప్పుడు ఈజీ బైక్ వచ్చాం అనమాట, అజయ్ బ్రో టర్న్ అనమాట ఇప్పుడు తీయడానికి అవుట్ఫిట్. మరి ఇక్కడ చూస్తుంటే పెద్ద కలెక్షన్ ఏం అనిపించట్లేదు, నాకు ఉందని అనిపించట్లా. మీరేమంటారు బ్రో? అవును, పెద్ద కలెక్షన్ అయితే అసలు ఏం లేదు. చూస్తున్నాను నేను, మీలాగా కాకుండా వేరే వైపులో తీసుకెళ్దాం అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ చెప్పారు మీ ఛానల్లో, లేరింగ్ చేశాను కదా నేను ఆల్రెడీ. సో మన బ్రో ఏమనుకుంటున్నారంటే నేను ఆల్రెడీ లేరింగ్ చేశాను కాబట్టి మన బ్రో యొక్క పర్సనల్ టచ్ ని యాడ్ చేస్తారంట అవుట్ఫిట్ లో. ఆ ఎసెన్స్ ఉండాలి ఖచ్చితంగా. యా, ఓకే. మీరేమంటారు? నాకు ఓకే. నేను లేరింగ్ చేశాను, ఎలా రెడీ చేసినా మీ చేతిలో పెట్టేసి రిజల్ట్స్ మీ చేతిలోనే ఉన్నాయి. 30 minutes చాలు నాకు. కరెక్ట్గా 1:30 అయింది టైం. యా, చూడండి ఫస్ట్ అవుట్ఫిట్ సెకండ్ అవుట్ఫిట్ చూడండి. అంటే రెండు డిఫరెంట్ వైబ్స్ వస్తాయి అనమాట. మీకు ఏది బాగుందని చెప్పమని ఈసారి నేను అనలేను, ఎందుకంటే రెండు డిఫరెంట్ వైబ్స్ వస్తాయి. చూసి చెప్పండి ఎవరు అవుట్ఫిట్ ఎలా ఉందని. యాక్చువల్లీ రెండు బాగుంటాయి, ఎందుకంటే ఒక డిఫరెంట్ వైబ్స్ కాబట్టి రెండు వేరే వేరే చూస్తారు. మనం ఒకవేళ సేమ్ తీసుంటే కనుక కొంచెం ఇబ్బంది పడేవాళ్ళు, కానీ చెప్పడానికి రెండు వైబ్స్ కాబట్టి వాళ్ళే డిసైడ్ అయిపోతారు నచ్చినట్టు ఆబ్వియస్లీ. సో చూడండి లాస్ట్ వరకు ఎలా ఉండిద్దాం. 20 minutes later. మరి ఏంటి ఏమనుకున్నారు అవుట్ఫిట్ ఏమైనా అయిందా? మా నోడు స్వెట్ షర్ట్స్ అయితే 10 minutes అయిపోయింది, కొంచెం తగ్గొట్టేలాగా ఉంది అవుట్ఫిట్. అవగొట్టేద్దాం ఖచ్చితంగా. ఒకసారి చూపించండి మన వాళ్ళకి మీరు ఏం సెలెక్ట్ చేయాలి. నేనైతే 2 కార్స్ సెలెక్ట్ చేశాను. ఈ రెండిట్లో చూడాలన్నా నాకు రాంబాబుని. ఓకే, ఏది సెట్ అయిద్దో. నాకైతే రెండు యాప్ట్ అవుతాయి అనిపిస్తుంది నాకు కొంచెం. కాకపోతే ట్రౌజర్ వచ్చేసరికి సైజ్ వరకు కొంచెం లైక్ ఈ కలర్ డార్క్ బ్లూ అనమాట. వీడియోలో కొంచెం నావీ లాగా ఉంటుంది కానీ డార్క్ బ్లూ ఇది. దిస్ ఇస్ ఆఫ్ వైట్ అనమాట. సో రెండు చాలా బాగున్నాయి. రాంబాబు బ్రో స్కిన్ టోన్ కి ఏది మ్యాచ్ అవుతుందో చూడాలి. నా సజెషన్ ఏంటంటే రెండు ఒకసారి ట్రైల్ వేస్తే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. కార్గో కూడా చూసేస్తే ఒకసారి అయిపోద్ది. కార్గో ఏ కలర్ అనుకుంటున్నారు దీని కిందకి మీరు? నేను ఈ రెండింటికి కలిపి ఒకటే కార్గో అనుకుంటున్నాను. అంటే ఈ రెండింటికి ఒకటే సెట్ అయ్యింది యాక్చువల్గా. ఆ గ్రే అనుకుంటున్నాను. సార్ చూపిస్తాను. ఇదే కదా? ఎస్, అదే ఆ గ్రేనే అనుకుంటున్నాను. ఆ కార్గో అనుకుంటున్నాను. చాలా బాగుంటుంది. సేమ్ బట్ డిఫరెంట్. సేమ్ అయినా కానీ అవుట్ఫిట్ మాత్రం ఫుల్ఫిల్ అవ్వాలి కదా. బట్ స్టిల్ సేమ్ అవుట్ఫిట్. బాగుంది కదా, నాకు కూడా నచ్చింది. బట్ స్పెట్స్ కొంచెం ఓవర్ అయిందా? లేదు మీరు పెట్టాలి. ఇప్పుడు సెట్ అయింది. నాకు కూడా చాలా బాగా నచ్చింది. అంటే 1500లో మంచి అవుట్ఫిట్ మన బడ్జెట్ లో.
మన సబ్స్క్రైబర్స్ అందరికీ నచ్చేలా. నాకు తెలిసి రాంబాబు బ్రోకి నేను తీసిన అవుట్ఫిట్ కంటే మీరు తీసిన అవుట్ఫిట్ తోనే సాటిస్ఫై అయ్యారు. మనీ పరంగా అయితే ఇక్కడ సాటిస్ఫై. అదే అంటున్నా, మనీ పరంగా అంటున్నా, బడ్జెట్ పరంగా అంటున్నాను. ఎందుకంటే మా సబ్స్క్రైబర్స్ అందరూ ఇదే కదా కోరుకుంటారు. యా నేను అదే అంటున్నాను, ఈ సాటిస్ఫాక్షన్ బాగా వస్తుంది, ఆనందం వస్తుంది రాంబాబు బ్రోకి. బడ్జెట్ అనేసరికి చాలా స్టైల్ గా ఉన్నారు బ్రో, నాకు కూడా నచ్చింది. ఫ్లయింగ్ షూస్ వేసి దొబ్బేయండి మనం షూట్ కి వెళ్దాం వేసుకున్నాక. నెక్స్ట్ ఇంకా 1000 బ్యాలెన్స్ ఉంది డెఫినెట్ గా. ఇప్పుడు యాక్చువల్ గా అజయ్ 25 అనుకున్నారు కదా, 15 లో అయిపోయింది. మిగతా 1000 కి 500 రూపీస్ ప్యాంట్, 1000 రూపీస్ 1500 లో తక్కువ డేసారు. మిగతా 1000 రూపీస్ బ్యాలెన్స్ ఉంది. మంచి క్వాలిటీ స్నీకర్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏదో డిస్కౌంట్ అని విన్నాను. ఇక్కడ రిలయన్స్ ఫుట్వేర్ ఉందన్నమాట, ఫ్లాట్ 60% డిస్కౌంట్ ఉంది కొన్ని బ్రాండ్స్ మీద. ఒకసారి వెళ్దాం. మీరు టాలెంటెడ్ ఉన్నారు, నేను ఫీల్ అవుతున్నా. సెట్ అయింది బాగా, బాగా సెట్ అయింది. ఓకే అయితే మనం డైరెక్ట్ గా స్నీకర్స్ దగ్గరికి వెళ్ళిపోతాం. సో అజయ్ బ్రో ఫుట్ ప్రింట్ లోకి వచ్చాం మనం. అవును, మీకు ఏం నచ్చలేదు స్నీకర్స్ ఏమి ఇక్కడ? నాకు అంత ఏం అట్రాక్ట్గా అనిపించలేదు అక్కడ స్నీకర్స్ అయితే. యాక్చువల్లీ ఇక్కడ చూడడానికి అయితే చాలా ఉన్నాయి స్నీకర్స్ ఫ్లాట్ 60లో. బట్ మీకు నచ్చాయి ఏమన్నా? నాకు చూస్తున్నాను ఇంకా అంతకేమి ఇంకా ఎక్కట్లేదు బాగా. కొన్ని ఉన్నాయి కానీ వాటి మీద ఇట్లా డిజైన్స్ వచ్చినాయి. అంటే మనం తీసిన అవుట్ఫిట్ కలర్ కాంబోకి ఇది బెటర్ అనుకుంటున్నాను నేను. నాకు కొంచెం అవి తాతయ్య స్టైల్ అనిపిస్తున్నాయి నాకు కొంచెం. తాతయ్య స్టైలా? అంకుల్ షూస్ అంటారు. అవునవును, అలా ఉన్నాయి. అలా అని కాదులేండి, కొంచెం ఇంకొంచెం ఇంట్రెస్టింగ్ తీసుకెళ్దామని అవుట్ఫిట్ అంతే. బరువు ఉంది, బాగా బరువు ఉందా? చూడండి, ఏమన్నా నచ్చితే చూద్దాం, లేకపోతే మన బ్రోకు 1000 రూపీస్ సేవ్ చేద్దాం అంతే. అవుట్ఫిట్ తో ఆపేద్దాం ఇక్కడే, బాగోపోతుంది ఎందుకు డబ్బులు వేస్ట్ చేయటం మనం కూడా బ్రోకి. చూద్దాం, ఒకవేళ మనకి సాటిస్ఫాక్షన్ లేదు, బాగాలేదంటే జస్ట్ లీవ్ ఇట్ అంతే. సో ఇప్పుడు మనం ఫుల్గా లంచ్ చేస్తాం అనమాట. బిర్యానీ వేసాం గట్టిగా ఇంట్లో. బిర్యానీ తిని ఒక 1 అవర్ ఫుల్గా రెస్ట్ తీసుకుని ఏం చేద్దామని ఆలోచిస్తా మంచి ఫోటోషూట్కి వెళ్దామని అయితే అనుకున్నాం. ఆల్రెడీ నేను ఒకసారి వెళ్ళాను అనమాట ఆ ప్లేస్కి. అది ఒక మినీ వ్లాగ్ కూడా ఉంటుంది నా దాంట్లో. మీలో చాలామంది అడిగారు ఆ ప్లేస్ చాలా బాగుంది ఎక్కడ అని చెప్పి. అది భీమవరం దగ్గరలో పాలకోడేరు అని ఒక విలేజ్ ఉంటుంది అనమాట, ఊరు ఉంటుంది అక్కడ అనమాట. నాకు మరి ఫొటోస్ తీయడానికి ఒక పర్సన్ కావాలి, ఎవరు లేరు మన దగ్గర ప్రజెంట్. సో అందుకని మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. మా ఫ్రెండ్ని పిక్ చేసుకుని ఆడికి కూడా కొన్ని ఫొటోస్ తీసి ఫోటోషూట్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగా మంచిగా ఫోటోషూట్ అనుకున్నాం కానీ అందరం కలిసి రెడీ అయ్యి ఈ ఒక్క కుక్కే కాదు ఇంకా ఇక్కడ చాలా ఉన్నాయి. అగా చివరు ఉన్నాయి. నిఖిల్ బ్రో ఒకసారి మీరు దిగితే వస్తాయి. ఇక్కడ కనిపిస్తుంది కదా కార్నర్ లో. నేను దిగుదామంటే నా వైపు చూస్తున్నాయి. ప్రెసెంట్ అయితే అంత డేర్ చేయదలుచుకోలేదు. సో వి విల్ గో టు బ్యాక్. లైఫ్ లో రిస్క్ లేని రిస్క్ కూడా మిగిలింది అంటారు. అంటే వెళ్దాం అన్నారు వెళ్ళొద్దాం అంటారు, దానికి అర్థం రిస్క్ తిన్నాక మనం ఉండాలి కదా ముందు. సో ఇప్పుడే మనం అక్కడ ఫోటోషూట్ అంతా అవగొట్టుకుని మల్టీప్లెక్స్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ మన సబ్స్క్రైబర్ బ్రో వచ్చారనమాట. ఇక్కడ రాంబాబు బ్రోతో కూడా మాట్లాడుతున్నారు అనమాట. చాలా మంది ఫొటోస్ తీస్తున్నారు. సో ఇది మన నెక్స్ట్ డే అనమాట. నిన్న ఫోటోషూట్కి వెళ్ళాము. యాక్చువల్లీ వ్లాగ్స్ సెండ్ చేయడం మర్చిపోతున్నాను నేను ఎందుకు ఈ మధ్య. 2 వ్లాగ్స్ సెండ్ చేయలేదు బ్రో ఇంకా. నేను మనం మాట్లాడుకుంటే సరదాగా తిరిగేది ఎక్కువైపోయింది, మర్చిపోతున్నాం వ్లాగ్ తీయాలని. సో నౌ ఇట్స్ టైమ్ టు సే బాయ్ టు అవర్ బ్రో అనమాట. మళ్ళీ నెక్స్ట్ టైం కలుద్దాం. ఫుల్గా ఎంజాయ్ చేసాం బ్రో. మామూలుగా కాదు కానీ సరిగ్గా చూపించలేకపోయాం. అంటే మనకి 2 మేనేజ్ చేయడం కష్టంగా ఉంది. ఒకటి మనం తిరగాలి, ఇంకోటి వ్లాగ్ చేసి వాళ్ళకి చూపించాలి. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ క్యాప్చర్ చేయలేకపోయాం. మళ్ళీ ఇప్పుడు వైజాగ్ ఎల్లమంచిలి మ్యాక్స్ నాకు తెలిసి మీ బర్త్డేకి వస్తాం బ్రో. నా బర్త్డేకి సెప్టెంబర్ 12th మన బ్రో బర్త్డే అనమాట. సో వెళ్ళి ఎక్కడికైనా లాంగ్ వెళ్దామని చెప్పి ప్లాన్ చేస్తున్నాము. లైక్ ఏమన్నా పూరి కానీ చూస్తున్నాం. ఇంకా ఫుల్గా ప్లాన్ చేయాలా, వెళ్ళాలని అయితే ఉంది. అండ్ అజయ్ బ్రో అయితే మార్నింగ్ వెళ్ళిపోయారు అనమాట. మార్నింగ్ 5కి బస్ ఎక్కేసారు. ఆఫీస్లో లీవ్ అది కుదరట్లేదు అంట. ఆన్ చేసా. సో మళ్ళీ కలుద్దాం బ్రో డెఫినెట్గా. అండ్ మీరు ఆ వీడియోకి ఎక్కువ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మేము కలిసాం. మరి ఈ వీడియోకి కూడా మరి మళ్ళీ సపోర్ట్ ఇస్తే మంచిగా ఇంకొక కొత్త యూట్యూబర్తో మళ్ళీ కలుస్తాం. కొన్ని షార్ట్ వీడియోస్ అయితే ప్లాన్ చేసాం. కొన్ని టిప్స్ అనుకోవచ్చు, ట్రిక్స్ అనుకోవచ్చు, ఏదన్నా అనుకోవచ్చు. కానీ మీకు యూజ్ అయ్యే మంచి యూస్ఫుల్ కంటెంట్ అది. సో ఇలాంటి మోర్ వ్లాగ్స్ కోసం కింద కామెంట్ చేయండి. ఇంకా మంచి మంచి యూట్యూబర్స్ని కూడా మీట్ అవ్వచ్చు, మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు.
సో వీడియో నచ్చితే కింద లైక్ చేయడం మర్చిపోకండి. అండ్ మీకు ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. And don't forget to subscribe. టు మెన్స్ ఫ్యాషన్ వైబ్స్ అండ్ మై చాయిస్ ఆల్సో. Thank you. ఆల్సో కదా, ఓన్లీ కదా.